ఇంగ్లీష్పై పట్టు లేకుండా ఈఎన్సీ ఎలా అయ్యారు? కమిషన్కే తప్పుడు సమాచారం ఇస్తారా? తప్పుదో పట్టించాలనుకుంటే చర్యలు తప్పవు. రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లపై ఘోష్ ఫైర్. సమాధానాన్ని సవరించుకుంటానన్న రిక్వెస్ట్ రిజెక్ట్. సీకెంట్ ఫైల్స్ ఆలోచన సిడిఓ ఈ సీనన్న రిటైర్డ్ ఈఎన్సీ ఎలాంటి ఆధారాలుంటే సమర్పించాలని జస్టిస్ ఆదేశం. ఎంక్వైరీని మధ్యలోనే నిలిపేసిన కమిషన్ అంటూ చూస్తూ ఉన్నాం. సో కాళేశ్వరం పైన ఎంక్వైరీ చాలా ముమ్మరంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టుపై క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ శనివారం విచారణకు హాజరైన రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అఫిడవిట్లో పేర్కొన్న అంశాలకు భిన్నమైన సమాధానాలు ఇస్తూ కమిషన్నే తప్పుదో పట్టించేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు డిజైన్లు, డ్రాయింగ్ అంశాలకు సంబంధించి నల్లా వెంకటేశ్వర్లపై చంద్రఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. స్టేట్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన సూచనల మేరకే మేడిగడ్డ బ్యారేజ్లో సీకెంట్ ఫైల్స్ నిర్మించాల్సి వచ్చిందని చెప్పిన ఆయనపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిడిఓ సిఈ ఇచ్చిన డిజైన్లు తన దగ్గర ఉన్నాయని, ఇటీవల క్రాస్ ఎగ్జామినేషన్లో స్పష్టత ఇచ్చారని, దానికి భిన్నమైన సమాధానాలు ఇవ్వడం కమిషన్ తప్పుదో పట్టించమేంటని హెచ్చరించారు. సిడిఓ సిఈ పరిధి ఎంతవరకు తమకు తెలుసని గుర్తు చేశారు. మీరు కన్ఫ్యూజ్ అవుతూ తనను కన్ఫ్యూజన్లోకి నెట్టేసే పరిస్థితి తీసుకురావద్దని మండిపడ్డారు. విచారణను మధ్యలోనే ఆపేసి మళ్ళీ పిలిచినప్పుడు అటెండ్ కావాలని ఆదేశించారు. ఇంగ్లీష్ భాషపై తనకు పట్టు లేకపోవడంతో సరైన ఆన్సర్ చెప్పలేకపోతున్నానని నల్లా వెంకటేశ్వర్లు జడ్జికి వివరించారు. ఇంగ్లీష్పై పట్టు లేకుండానే చీఫ్ ఇంజనీర్గా ఈఎన్సీగా ఇంతకాలం పనిచేశారా అంటూ చంద్రఘోష్ ఆయన్ని ఎదురు ప్రశ్నించారు. ఆన్సర్ సవరించుకునే అవకాశం ఇవ్వాలన్న వెంకటేశ్వర్ల విజ్ఞప్తికి జస్టిస్ అనుమతి ఇవ్వలేదు. సో తగిన ఆధారాలు, ఇతర డాక్యుమెంటేషన్ ఉంటేనే సమర్పించాలని, ఇప్పుడే పర్మిషన్ ఇస్తారని స్పష్టం చేయడంతో 4-5 రోజుల్లో ఇస్తారని రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సమాధానం చెప్పారు. అనేక ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా పాత ప్రశ్నలకే వివరణ రూపంలో జవాబు ఇవ్వడంపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు. బ్యారేజ్లకు స్పష్టమైన డిజైన్లు, డ్రాయింగ్లను వ్యాప్కో రూపొందించడం, వాటిని హైపవర్ కమిటీ ఆమోదించడం, కేంద్ర జలసంఘానికి సైతం పంపి అప్రూవల్ అయిన తర్వాత ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చిందంటూ ఆయన నిలదీశారు. సో సిడిఓ సి నిర్ణయం మేరకే మార్పులు అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే నల్లా వెంకటేశ్వర ఎవరైతే ఉన్నారో ఆయన పైన చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ దొంగ నల్లా వెంకటేశ్వర్లు, కేసీఆర్ అనే దొంగ ఇద్దరు కలిసి, హరీష్ రావు, ఈ ముగ్గురు కలిసి చాలా పెద్ద ఎత్తున అందులో భారీ అక్రమాలు జరిగాయని స్పష్టం. ఎందుకంటే 3 సంవత్సరాలు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ తోటి ఎంత మింగిరో మనకు తెలుసు. అది కనీసం క్వాలిటీ టెస్ట్ లేదు, ఏది లేదు. అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టినప్పుడు అన్ని రకాల టెస్టులు ఉండాలి, కానీ ఏ టెస్ట్ లేకుండా ఇబ్బందిగా కట్టి పడేసిండు కేసీఆర్. ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు.